హాయ్, వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్. తెలుగుదేశం పార్టీ అతి పెద్ద నిర్ణయం తీసుకొనుంది. ఎన్నాళ్ళు స్పష్టతనివ్వని టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కసరత్తు పూర్తి చేసింది, తొలి జాబితా సిద్ధం చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే అభ్యర్థులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అయింది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఒకసారి చూద్దాం. చంద్రబాబు జైల్లో ఉన్న 53 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అసమ్మతి అయితే మాత్రం పేటరేగిపోయింది. నిరసన కార్యక్రమాల విషయంలోనూ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే ఆశావహులు అభ్యర్థులు ఎవరికి వాళ్ళు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించారు, దూకుడుతో వెళ్లారు. అయితే చంద్రబాబు లేని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ అసమ్మతిని డీల్ చేయడంలో విఫలమైందని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఎంతసేపు నిరసన కార్యక్రమాలు చేయండి అని చెప్పడం తప్పితే ఈ అసమ్మతిని సాల్వ్ చేయడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది. మరికొంతకాలం చంద్రబాబుని గనక లోపల ఉంచగలిగితే ఈ క్యాండిడేట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. వీళ్ళు అసమ్మతి ఇంకా పేటరేగిపోతుంది. అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్న తరుణంలో మనకి విజయం సునాయాసం అవుతుందనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ లో భాగంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన వ్యూహం అదే విధంగా కనిపిస్తోంది. అప్పుడు ఏంటంటే ఇదే అసమ్మతి అనేది కొంతకాలం కొనసాగితే ఇక చంద్రబాబు చెప్పిన రెబల్స్ వినే పరిస్థితి అయితే ఉండదు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా సిద్ధమైపోతారు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడాను 2019లో ఇదే జరిగింది. అమరావతి పిలిపించుకొని మాట్లాడుకున్న తర్వాత రోడ్లెక్కారు. ఇది చాలా ప్రభావం చూపించింది. ఎట్ ది సేమ్ టైం ఒకరి కొమ్మని ఇంకోరు నరుక్కునే పరిస్థితి అయితే దాపురించింది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత ముఖ్యమైన వ్యూహం ఏంటంటే చంద్రబాబుని ఏదో కేసులో సంక్రాంతి వరకు ఖచ్చితంగా ఆయన్ని జైల్లో ఉంచాలనే ప్రణాళికతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నట్లయితే తెలుస్తోంది. చంద్రబాబుని జైల్లో పెడితే ఏం జరిగిందో చూశారు కదా. ముఖ్యంగా నాయకుల కార్యకర్తల ఆత్మస్థైర్యం అనేది దెబ్బతింది. ఏదో విధంగా దెబ్బతీయాలి. వైసీపీ మాత్రం ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఆల్రెడీ ప్రారంభించిందని చెప్పొచ్చు. క్యాంపెయిన్ ఇప్పటికే ప్రారంభించింది. ఈ ఎన్నికలకి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని లేకుండా తెలుగుదేశం పార్టీని బరిలో దించాలి అనే వ్యూహంగా కనిపిస్తోంది. వైసీపీ అధినేత వ్యూహంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని జైలు గోడలకి పరిమితం చేస్తే మిగిలిన నాయకత్వం ఈ సంక్షోభాన్ని పరిష్కరించే పరిస్థితిలో ఉండదు. అందుకని మిగిలిన నాయకత్వం ఈ సంక్షోభాన్ని డీల్ చేసే పరిస్థితిలో ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి భావనగా కనిపిస్తోంది. ఈ తరుణంలో చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత ఈ విపత్తుని, ఈ ఆపదని ముందుగానే పసిగట్టి ముందస్తు వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పటికే లోకేష్ టీం, తెలుగుదేశం పార్టీ, టీడీపీ కసరత్తు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా అయితే రెడీ అయింది. ఒకసారి నేను చూద్దాం ఎవరెవరు ఎక్కడి నుంచి తొలి జాబితాలో టీడీపీ కసరత్తు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన తుది జాబితా అంటే మొదటి జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇచ్చాపురం బెందాలం అశోక్, టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆమదాల వలస కోన రవికుమార్, పలాస గౌతు శిరీష, రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్, బొబ్బిలి బేబీ నాయన, విజయనగరం పూసపాటి అశోక్ గజపతిరాజు, చీపురపల్లి కిమిడి నాగార్జున, కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బి విజయచంద్ర, విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమ పెతకంశెట్టి గణబాబు, నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ, గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, ఆచంట పితాని సత్యనారాయణ, అలాగే పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతిన రామరాజు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు, అలాగే విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తంగిరాల సౌమ్య, అలాగే జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు బోడే ప్రసాద్, పామర్రు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వర్ల కుమార్ రాజా, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాడు బి రామాంజనేయులు, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, కురజాల ఎరపత్నేని శ్రీనివాసరావు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నక్క ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు దామచర్ల జనార్దన్, కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి,
కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు, పూతలపట్టు కె మురళీమోహన్, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల బీటెక్ రవి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, కర్నూలు టీజీ భరత్, ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి, రాప్తాడు పరిటాల సునీత, రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం ఉమామహేశ్వరి నాయుడు, హిందూపురం నందమూరి బాలకృష్ణ, కదిరి కందికుంట వెంకటప్రసాద్, ధర్మవరం పరిటాల శ్రీరామ్. దాదాపు 76 నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సిద్ధం చేసింది. ఎవరికి వాళ్ళకి ఎమ్మెల్యే అభ్యర్థులకి మీరు వెళ్ళి పని చేసుకోండి, దాదాపు ఖరారైందని చెప్పడమే తరువాయి. ఈ 10-15 రోజుల్లో ఈ ప్రక్రియ ఉంటుంది అనేది మనకు ఒక స్పష్టమైన సమాచారం, విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఉంది. నేను ఘంటాపథంగా చెప్పగలను, గట్టిగా చెప్పగలను, 95% ఇదే అభ్యర్థులు ఖరారవుతారు. తొలి జాబితాలో ఎలాంటి వివాదాలకు తావులేని ఇక ఫైనలైజ్ తొలి జాబితా అయితే మాత్రం ఇదే అవుతుంది. ఇచ్చాపురం చూసుకుంటే బెందాలం అశోక్ ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 3వసారి కూడా ఆయన బరిలో ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థులకి దాదాపు టికెట్లు మళ్లీ ఇస్తున్నాం అని గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక టెక్కలి కిజ్జరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆమ్దాలవలస కోన రవికుమార్, పలాస గౌత్ శిరీష, గౌతు శ్యామసుందర్ శివాజీ తనయ గౌత్ శిరీష, రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్ మాజీ మంత్రి, బొబ్బిలి బేబీ నాయన ఈసారి బరిలో ఉంటారు. విజయనగరం చాలా తర్జన భర్జన పడ్డారు. తన పుసపాటి అశోక్ గజపతిరాజు కూతురికి తనయ్యకి ఇవ్వాల్సిందిగా కోరారు. కాకపోతే చివరిసారిగా అశోక్ గజపతిరాజు అక్కడ పోటీ చేస్తారు. చీపురుపల్లి కిమిడి నాగార్జున, ఇది ముందుగానే తెలిసిందే. కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం టి జగదీశ్వరి, పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బి విజయచంద్ర ఈయనకి ఇప్పటికే ఖరారు చేశారు, స్వయంగా చంద్రబాబే చెప్పారు. విశాఖ తూర్పు ఆయనే వెలగపూడి రామకృష్ణ బాబు వరుసగా గెలుస్తున్నారు కాబట్టి ఆయనే ఉంటారు. విశాఖ పశ్చిమ ఘనబాబు కూడా ఈయన బలమైన అభ్యర్థి. నర్సీపట్నం ఇక చెప్పాల్సిన అవసరం లేదు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, పార్టీ లోయల్, అట్ ది సేమ్ టైం అపారమైన అనుభవం ఉన్న నేత. తుని యనమల రామకృష్ణుడు తనయ యనమల దివ్య పోటీ చేస్తున్నారు. జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కనుక్కున్నారు ముందు, కాకపోతే జ్యోతుల నెహ్రూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పోటీ చేయాలి, గెలవాలి. ఇన్ కేసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో చోటు కోసం వ్యూహం పన్నుతున్నట్టయితే తెలుస్తోంది. పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం కాన్స్టిట్యున్సీ విషయంలో గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. కాకపోతే ఇక్కడ ఇది జనసేన కూడా అడుగుతోంది. తర్వాత ఈక్వేషన్స్ ఎలా ఉన్నప్పటికీ పెద్దాపురం అయితే మాత్రం ఈ లిస్టులో ఉంది. అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పేశారు. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు అన్నారు, ఆదిరెడ్డి భవానీ అన్నారు. ఈ 2 పేర్లు, భార్యాభర్తలు 2 పేర్లు వచ్చాయి. కాకపోతే మహిళా కోటాల్లో మహిళలు తక్కువ ఉన్నారు కాబట్టి ఆదిరెడ్డి భవానీకే ఇచ్చే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం. గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇప్పటికే 2 సార్లు ఆయన బహిరంగ సభల్లోనే చంద్రబాబు ప్రకటించారు మద్దిపాటి వెంకటరాజు ఉంటారని. మద్దిపాటి వెంకటరాజు అక్కడి నుంచి పోటీ చేస్తారు. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, ఇక్కడ జనసేన కూడా ఇది అడుగుతోంది, బట్ ఇక్కడ లిస్టులో అయితే ఉంది. మండపేట ఆయన కంటిన్యూస్గా గెలుస్తున్నారు. వేగుళ్ల జోగేశ్వరరావు మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారు. ఆచెంట పితాని సత్యనారాయణ టీడీపీ సీనియర్ నేత. పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఈజ్ ఆల్సో విన్నింగ్ క్యాండిడేట్. ఉండి మంతెన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే. దెందులూరు చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, అక్కడి నుంచి పోటీలో ఉంటారు. విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్లీ పోటీ చేస్తారు. విజయవాడ సెంట్రల్ స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయిన బోండా ఉమామహేశ్వరరావు మరోసారి బరిలో ఉంటారు. నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య ఇద్దరు కూడా కొనసాగుతారు. వీళ్ళిద్దరే పోటీ చేస్తారు. ఇక్కడ మరో అభ్యర్థికి ఆస్కారం లేదు. మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఇప్పటికే ఫిక్స్. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, ఆయనకి స్వయంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం యార్లగడ్డ వెంకట్రావుకి ఎంపిక చేసుకుంది, ఖచ్చితంగా ఆయన బరిలో ఉంటారు. పెనమలూరు బోడె ప్రసాద్, తర్వాత పామర్రు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వర్ల కుమార్ రాజా, వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజా. మంగళగిరి నారా లోకేష్, అది ఆల్రెడీ ఫిక్స్డ్. పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, ఇది కూడా తెలిసిందే. ప్రత్తిపాడు కొత్తగా మాజీ ఐఏఎస్ బి రామాంజనేయులు ఇటీవల ఇన్ఛార్జిగా ఆయన్ని ప్రకటించారు. ఆయన వర్క్ కూడా చేసుకుంటున్నారు. బి రామాంజనేయులు అక్కడ బరిలో ఉంటారు.
చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు. ఇక్కడ నుంచి భాష్యం ప్రవీణ్ రియల్టర్, అతను కూడాను ఆశించారు. కాకపోతే పత్తిపాటి పుల్లారావుకి ఖరారు అయినట్లయితే ఈ లిస్ట్ ద్వారా తెలుస్తోంది. సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే తెలుసు, అందరికీ తెలుసు. అక్కడి నుంచి ఆయన బరిలో ఉంటారండి. వినుకొండ, గురజాల, మాచర్ల, వేమూరు, రేపల్లె, పరుచూరు, అద్దంకి, ఒంగోలు, కొండపి వరకు కాన్స్టిట్యున్సీస్ అన్ని కూడాను ఇప్పటికే ఖరారు అయిపోయాయి. అంటే ఎక్కడి నుంచి? వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, పరుచూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టుపాటి రవికుమార్, ఒంగోలు దామచర్ల జనార్దన్, కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఇక్కడ వరకు ఇదంతా ఎప్పుడో ఫిక్స్ అయింది. ఇక కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, ఇటీవల ఆయనకి యాక్సిడెంట్ కూడా జరిగింది. కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, అది కూడా ఫిక్స్. ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, సీనియర్ నేత, అనుభవజ్ఞులు, మాజీ మంత్రి కూడా. నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే వైసీపీని వీడారో అప్పుడే ఫిక్స్ అయిపోయింది నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారు. ఆయనకి సెల్ఫ్ ఇమేజ్ ఎక్కువ ఉంది, ఆయన బ్రాండ్ ఇమేజ్ అనేది ఉంది. ఇక కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, ఈయన కొత్త అభ్యర్థి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. కందుకూరు తర్వాత శ్రీకాళహస్తి పొజ్జల సుధీర్ రెడ్డి, అతని యొక్క అభ్యర్థిత్వం కూడా ఇప్పటికే ఖరారు అయింది. నగరి గాలి భానుప్రకాష్, గాలి ముద్దుకృష్ణనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్. పలమనేరు అమర్నాథ్ రెడ్డి, ఇది సీనియర్ నేత. తర్వాత కుప్పం నారా చంద్రబాబు నాయుడు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూతలపట్టు కె మురళీమోహన్, ఇటీవలే ఓ జర్నలిస్ట్ని పేరుని ప్రకటించారు, అతని కె మురళీమోహన్. పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఇది అందరికీ తెలిసిందే. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. జమ్మలమడుగు భూపేష్ రెడ్డి. మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్, ఈయన ఇంతకుముందు టీటీడీ మాజీ చైర్మన్ కూడా. పులివెందుల అభ్యర్థి అందరికీ తెలిసిందే, బీటెక్ రవి ఉంటారు. బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి. పాణ్యం గౌరు చరితారెడ్డి. కర్నూలు టీజీ భరత్. ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి. రాప్తాడు పరిటాల సునీత. రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు. అలాగే ఉరవకొండ పయ్యావులు కేశవ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావులు కేశవ్, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి. కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. కదిరి కందికుంట వెంకటప్రసాద్. ధర్మవరం పరిటాల శ్రీరామ్. శ్రీకాళహస్తి దగ్గర నుంచి ధర్మవరం వరకు ఇవన్నీ కూడాను మనకి గతంలో కూడా తెలుసు. ఎందుకంటే వీళ్ళని తప్పిస్తే ఇంకో మరో అభ్యర్థి అక్కడైతే ఎవరు పోటీలో లేరు, పోటీకి రారు కూడా. శ్రీకాళహస్తి దగ్గర నుంచి ధర్మవరం వరకు గతంలోనే ఖరారైందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు వ్యూహంతో అయితే ముందుకెళ్తున్నారనేది చెప్పొచ్చు. 76 మందితో తొలి జాబితా సిద్ధం చేశారు. ఇది రేపో మాపో దీనికి ఆమోదం కూడా తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాత అభ్యర్థులకే స్వయంగా ఇన్ఛార్జీలకు సమాచారం చేరవేస్తారనేది మన దగ్గర ఉన్న స్పష్టమైన సమాచారం. థ్యాంక్ యూ.